ఇస్తాము. అట్లా కొన్ని చోట్ల ఇంతకుముందు గోదావరికి వెళ్ళి పొలాలు కావాలంటే అటు వెళ్ళేవాళ్ళని ఇవాళ సస్యశ్యామలోనే ఉంది తెలంగాణ, ఇక్కడే తీస్తున్నాం పొలాలు కూడా. సో ఇట్లా అవసరమైతే వెళ్తాం. ఏమో మీలాంటి గొప్ప వాళ్ళు ఎవరన్నా సముద్రాన్ని ఇక్కడ తెస్తే సముద్రం కూడా ఇక్కడ తెస్తాం. ఎలాగో చూడక్కర్లేదమ్మా, నాకంటే గొప్ప వాళ్ళు నేను వెళ్ళలేదు వాళ్ళు వెళ్ళారు, అదేం లేదు. అంటే ప్రాబ్లం వాళ్ళకి ఇన్విటేషన్ లేదేమో, ఉందేమో వాళ్ళకు ఉండే పనులు వాళ్ళకి ఉండుండొచ్చు కదా. ఇప్పుడు పిలిచిన వాళ్ళంతా కంపల్సరీగా వెళ్ళాలని రూల్ లేదు, ఇక పిలవని వాళ్ళు కూడా పిలవకుండా వెళ్ళాలని రూల్ లేదు, పిలవకుండా కూడా కొంతమంది వెళ్ళి ఉంటారు. అట్లా అది లేదు ఇది లేదు. సో డెఫినెట్గా వాళ్ళని గుర్తించి ఉంటారు, మీరు చెప్పినట్టు పిలిచే ఉంటారు. రకరకాల సమస్యల్లో వాళ్ళు వెళ్ళి ఉంటారు, ఏంటనేది నాకు తెలియదు. ఇస్తారు, ఈ సంవత్సరం ఇస్తారు, గ్యారంటీకి అవార్డులైతే ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు నాకు ఇంకా తెలియదు, కానీ గ్యారంటీకి ఇస్తారు. చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎందుకు అయితే సెంట్రల్ గవర్నమెంట్ మనకు సంబంధం లేదు. హబ్గా హైదరాబాద్ పెట్టారు, మన వాళ్ళు ఎవరు వెళ్ళట్లేదు. పర్మనెంట్ హబ్ గానే హైదరాబాద్ మన పర్మనెంట్ హబ్ తీశారు కదా, ఈ గవర్నమెంట్ వచ్చినాక తీశారు కదా, బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక తీశారు, ఇక్కడి నుంచి తీసేసి గోవా పంపించారు. అంటే నిజంగా ఏంటంటే ప్రాబ్లము ఈవెన్ ఆ ఫెస్టివల్ కానీ ఈ ఫెస్టివల్కి కానీ ఆఫీసు ఢిల్లీలో పెడుతున్నారు వీళ్ళు. ఈ ఆఫీస్ ఎక్కడైతే హబ్ ఉంటుందో హబ్లో పెట్టాలి, వాళ్ళు పెట్టట్లు అక్కడ ఢిల్లీలో పెట్టి వీళ్ళ టికెట్లు, ఫ్లైట్ టికెట్లు, హోటల్కే డబ్బులు అయిపోతాయి. ఈ ఫెస్టివల్ ఇవి ఉంటాయి కదా ఆఫీసులకే డబ్బులు అయిపోతున్నాయి, ఆఫీసర్లకి హోటల్ ఖర్చులు, ఫ్లైట్ ఖర్చులు. చాలా దుర్మార్గమైన ఇది అది. దాన్ని ఎప్పుడు మారుస్తారో ఆ సిస్టమ్ నాకు తెలియదు, మారిస్తే బాగుంటుంది. ఈ దేశంలో కొంత డబ్బులు మిగులుతుంది.